This video is brought to you by AKSIAS. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేఎస్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పార్లమెంటరీ కమిటీస్. సో పార్లమెంటరీ సంఘాలు ఏంటి? పార్లమెంటరీ కమిటీస్ ఎందుకు? ఈ పార్లమెంటరీ కమిటీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమిటీస్ గురించి మనం తెలుసుకునే ముందు అసలు ఈ పార్లమెంటరీ కమిటీస్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది, లేకపోతే ఎందుకు నియమించాల్సి వస్తుంది ఈ కమిటీస్ని అని తెలుసుకోవడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనందరికీ తెలుసు, పార్లమెంట్ మల్టీ ఫంక్షనల్ రోల్ ఉంటుంది పార్లమెంట్కి. అంటే ఒక్క శాసనాలు తయారు చేయడం అనే కాకుండా శాసనాలు ఇంప్లిమెంట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల ఫంక్షన్స్ వెరీ కాంప్లెక్స్గా ఉంటాయి. పార్లమెంట్ యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా వాల్యూమినస్గా, కాంప్లెక్స్గా, చాలా విస్తారంగా పార్లమెంట్కి ఫంక్షన్స్ ఉంటాయి. సో మరి పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎంతవరకు ఆ చట్టం చేసినటువంటి చట్టం ఎంతవరకు కరెక్ట్గా ఉంది, సరిగా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, ఏదైనా పాలసీ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఆ విషయంలో ఏదైనా ప్రాబ్లం ఏమైనా వస్తుందా ఏంటి అనేటువంటి విషయాలన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇవన్నీ చేయాలి అంటే పార్లమెంట్కి అన్నిటి విషయాల గురించి అంటే మొత్తం ఉన్న ఫంక్షన్స్తో పాటుగా ఇవి కూడా చేయాలి అంటే పార్లమెంట్కి చాలా చాలా కష్టంగా ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ తను చేసే చట్టాలు కానీ తన పనులను కొంతవరకు మానిటర్ చేయడానికి కొన్ని కమిటీలను ఏర్పాటు చేసుకుంటుంది. అదే కాకుండా కొన్ని విషయాలను కూలంకుశంగా పరిశీలించడానికి కొన్ని కమిటీలు, అలాగే తను చేసినటువంటి ఎస్టిమేషన్లను కరెక్టా కాదా అనేటువంటి విషయాల గురించినటువంటి కొన్ని పరిశీలించడానికి కొన్ని కమిటీలు, అలాగే పార్లమెంట్లో జరిగేటువంటి విషయాలన్నీ కూడా నైతికంగా ఉన్నాయా లేవా అని నైతికంగా ఉంటున్నాయా లేవా అనేటువంటి విషయాలను కూడా పరిశీలించడానికి కూడా ఈ పార్లమెంటరీ కమిటీలు చాలా ఉపయోగపడతాయి, రైట్? సో పార్లమెంటరీ కమిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటి? పార్లమెంటరీ కమిటీలు అంటే అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి, తర్వాత ఎంతమంది మెంబర్స్ ఉంటారు ఏంటి, వగైరా వగైరా విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. అవన్నీ నేర్చుకుని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని కూలంకుశంగా కనుక మనం నేర్చుకోకపోయినట్లయితే ఎగ్జామ్లో మనం ఆన్సర్ చేసేటప్పుడు ఇలాంటి విషయాలలో చాలా మనకి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. సో వీటి గురించి క్లియర్గా తెలుసుకోవడం అనేది ఈరోజు మనం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రకాల కమిటీలు ఉన్నాయి పార్లమెంట్లో, పార్లమెంటరీ కమిటీస్ ఎన్ని రకాలు అనేది మనం చూద్దాం. ముఖ్యంగా మనకి 6 టైప్స్ ఉన్నాయండి పార్లమెంటరీ కమిటీస్. సో మొట్టమొదటిగా మనం పార్లమెంటరీ కమిటీస్లో 6 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే మనకి ఫినాన్షియల్ కమిటీస్ అనేది మనం ఫస్ట్ కేటగిరీ కిందకి తీసుకుంటాం. ఆర్థికపరమైనటువంటి సంఘాలు. అయితే ఈ ఆర్థికపరమైనటువంటి సంఘాలు ఎందుకు మనం ముఖ్యంగా మొట్టమొదటగా వాటి గురించి ఎందుకు కూలంకుశంగా మనం చర్చించుకోవాలి అంటే, యూజువల్గా పార్లమెంట్లో బడ్జెట్ కానివ్వండి, ఏదైనా పార్లమెంట్లో జరిగేటువంటి శాసనాలకు, పాలసీస్కి, ప్రోగ్రామ్స్కి, ఆర్థిక విషయాలకి చాలా సంబంధం, ప్రతి దానికి కూడా లింక్ ఉంటుంది ఆర్థిక విషయాలకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఏదైనా ఒక పాలసీని ప్రవేశపెట్టదలుచుకున్నారు. సో దానికి ఎన్ని కోట్లు వెచ్చించాలి ఏంటి కథ, అలాగే ఇరిగేషన్ గురించి ఏదైనా ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఎంతవరకు మనం పబ్లిక్ ఎక్స్పెండిచర్ని ఎంతవరకు మనం స్పెండ్ చేయాలి ఏంటి, అసలు ఈ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మన డబ్బు అంటే మనం ఎలా కడుతున్నాం? ట్యాక్సెస్ రూపంలో కడుతున్నాం. సో మన డబ్బుని మనం ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్ ఖర్చు పెడుతున్నారు. సో అలా ఖర్చు పెట్టేది ప్రాపర్గా ఖర్చు పెడుతున్నారా లేదా అనేటువంటి విషయం మనకి తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇవన్నీ తెలుసుకోవడానికే ముఖ్యంగా మనకి ఇక్కడ ఫినాన్షియల్ కమిటీస్ అనేవి ఎక్కువగా ఇక్కడ పనిచేస్తాయి, రైట్? సెకండ్, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్.
ఇవి ఈ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ మనకి మొత్తం 24 ఉంటాయి. అవేంటి అనేది ఏం చేస్తాయి అనేది మనం తర్వాత చూద్దాం. సో డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పనులను స్క్రూటినైజ్ చేయడానికి, వాటి గురించినటువంటి విషయాలను కూలంకుశంగా పరిశీలించడానికి ఈ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అనేవి పనిచేస్తాయి. అండ్ దెన్ వెన్ వీ కమ్ టు ద థర్డ్ కేటగిరీ, కమిటీస్ ఆన్ ఇంక్వైరీ, విచారణా సంఘాలు. ఓకే, సో విచారణా సంఘాలు, కమిటీ టు ఇంక్వైర్, వీ కెన్ సే టు కమిటీ టు ఇంక్వైర్. సో విచారణా సంఘాలు. అలాగే ఈ విచారణా సంఘాలు అనేవి కూడా ఇక్కడ పలు విషయాల మీద విచారణ చేస్తాయి. అంటే పార్లమెంటే నియమిస్తుంది కనుక ఏ విషయం మీద ఎలాంటి అభిప్రాయాలు ఇవ్వాలి ఏంటి అనే విషయాలన్నిటి మీద, అంటే పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేయబోయేటువంటి పాలసీస్ మీద, వీటన్నిటి మీద కూడా ఇది విచారణ చేసి ఎంతవరకు ఎలా కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అనేటువంటి విషయాల గురించి ఈ విచారణ సంఘాలు మాట్లాడతాయి. వెన్ వీ కమ్ టు ద నెక్స్ట్ కేటగిరీ, కమిటీస్ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్. Committees to scrutinize and control. ఈ సంఘాలు కూడా స్క్రూటినైజ్ చేయడానికి పార్లమెంట్లో వివిధ రకాల చట్టాలను, వాటికి సంబంధించిన పాలసీ ప్రోగ్రామ్స్ని స్క్రూటినైజ్ చేయడానికి ముఖ్యంగా ఈ కమిటీస్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. తర్వాత కమిటీస్ రిలేటెడ్ టు డే టు డే యాక్టివిటీస్ లేదా బిజినెస్ ఆఫ్ ద హౌస్. డే టు డే బిజినెస్. ఇక్కడ బిజినెస్ అంటే మనం రెగ్యులర్గా ఆమ్ భాషలో అంటే నార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడుకునేటువంటి బిజినెస్ కాదండి. ఇది హౌస్కి సంబంధించిన బిజినెస్. అంటే హౌస్ అంటే ఇక్కడ లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఏదైనా ఒకటి, రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. సో బిజినెస్ అంటే ఆ హౌస్లో జరిగేటువంటి కార్యకలాపాలు అనేటువంటి దృష్టితో మనం ఇక్కడ బిజినెస్ అని నేర్చుకోవాలి, రైట్? అండ్ దెన్ లాస్ట్ వన్, హౌస్ కీపింగ్ కమిటీస్. హౌస్ కీపింగ్ కమిటీస్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూసాం, మనకి ఇక్కడ మొత్తం పార్లమెంటరీ కమిటీస్లో ముఖ్యమైనవి మనం నేర్చుకోవాల్సినవి ఇక్కడ 6 types ఆఫ్ కమిటీస్ ఉన్నాయి. ఫినాన్షియల్, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్, కమిటీస్ టు ఇంక్వైరీ, కమిటీస్ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్, కమిటీస్ ఆన్ డే టు డే బిజినెస్ ఆఫ్ ద హౌస్ అండ్ హౌస్ కీపింగ్ కమిటీస్. సో మొట్టమొదటిగా మనం ఇక్కడ ఫినాన్షియల్ కమిటీస్ గురించి నేర్చుకుందాం. 3 రకాలు ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫినాన్షియల్ కమిటీస్లో 3 types ఉంటాయి. మొట్టమొదటిది దీంట్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. రెండవది ఎస్టిమేట్స్ కమిటీ. మూడవది పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ. సో చూడండి, ఇక్కడ ఫినాన్షియల్ కమిటీస్ అంటే ఆర్థిక సంఘాల విషయాలకు వస్తే మనకి మొట్టమొదటిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అలాగే ఎస్టిమేట్స్ కమిటీ, అలాగే పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ అని 3 రకాల కమిటీల గురించి మనం చూస్తాం. ఫస్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేటువంటి విషయానికి వస్తే, పబ్లిక్ అంటే ఎవరు? ప్రజలు. ప్రజల యొక్క అకౌంట్స్ కమిటీ. ప్రజల యొక్క అకౌంట్స్ అంటే ఏంటి? ప్రజలు తాము రెవెన్యూ రూపంలో, ట్యాక్సెస్ రూపంలో డబ్బులు కడతాం. అది ప్రభుత్వానికి ధనం చేకూరుతుంది, దానివల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇన్కమ్ని మన బదులుగా ప్రజల ప్రతినిధులు ఏ విధంగా వీటిని ఖర్చు పెడుతున్నారో ఏంటి వగైరా విషయాలను ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది చూస్తుంది, రైట్? సో దీన్నే ప్రభుత్వ ఖాతాల సంఘం అని మనం తెలుగులో అంటాం. యూజువల్గా తెలుగులో అందరూ రాసేటువంటి అభ్యర్థులు ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు గ్రూప్ 1, గ్రూప్ 2లో. బట్ స్టిల్ ఇంగ్లీష్ పదాలు కూడా మనం నేర్చుకుంటే దీనికి ఎగ్జామ్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఆల్రెడీ మనకి లాస్ట్ గ్రూప్ 1లో చాలా మిస్టేక్స్, ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి చాలా మిస్టేక్స్ కనపడ్డాయి.
సో ఆ మిస్టేక్స్ వల్ల ఇప్పటికీ కూడా కోర్టులో కేసులు అవి నడుస్తున్నాయి. కనుక మనం ఎగ్జామినర్ ఎలాగూ మనకి ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్లో ఇచ్చిందే ఆథెంటిక్ అని చెప్తాడు, బట్ స్టిల్ తెలుగులో కూడా మనకి పేపర్ ఉంటుంది. కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలి అంటే డెఫినెట్గా మనం ఇంగ్లీష్లో కూడా ఈ పదాలు నేర్చుకుంటూ ఉంటే మనకి వెన్ వీ గెట్ కన్ఫ్యూజ్డ్, తెలుగులో చూసినప్పుడు మనకు కన్ఫ్యూజన్ కలిగినప్పుడు ఇంగ్లీష్ కూడా ఒకసారి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో అటు ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలు రెండు కూడా మనం సైమల్టేనియస్గా నేర్చుకోవడం అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా మంచిది, రైట్? సో ప్రభుత్వ ఖాతాల సంఘాన్నే మనం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని అంటాం. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ముఖ్యంగా ప్రతి కమిటీలో మెంబర్స్ ఉంటారు. మనం చెప్పుకోబోయే అన్ని కమిటీల్లోనూ మెంబర్స్ ఉంటారు, అలాగే చైర్మన్ కూడా ఉంటాడు. ఇక్కడ మనం పార్లమెంటరీ కమిటీస్ అని అంటున్నాం. అంటే ఏంటి? పార్లమెంటులో ఉండేటువంటి సభ్యులతోనే ఈ కమిటీస్ అన్నీ ఫామ్ అవుతాయండి. ఎక్కడి నుంచో మనం బయట నుంచి ఏం తీసుకురాం. సో పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎంపీలు. సో ఎంపీలలో నుంచే కొంతమందిని కొన్ని కమిటీస్కి ఎన్నుకోవటం అనేది జరుగుతుంది. ఎవరు ఎన్నుకుంటారు అంటే మెంబర్సే ఎన్నుకుంటారు. మెంబర్స్ ఆఫ్ పార్లమెంటే ఈ కమిటీలకు ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో మనకి ఉన్న మెంబర్స్ 552. ఈ 552 మెంబర్స్లో నుంచి మనం చెప్పుకోబోయే పార్లమెంటరీ కమిటీలోకి కొంతమంది మెంబర్స్ని వీళ్ళలో నుంచే వీళ్ళే ఎన్నుకుంటారు, రైట్? లోక్సభ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 552 పీపుల్లో నుంచి కొంతమందిని ఈ కమిటీలన్నిటికీ రకరకాల కమిటీలకు మెంబర్స్గా వీళ్ళే ఎన్నుకుంటారు. ఓకే, సో తమలో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేస్తారు వాళ్ళు ఈ కమిటీస్ కోసం మెంబర్స్గా, రైట్? సో అన్ని కమిటీస్కి ఆల్మోస్ట్ మనం చెప్పుకోబోయే అన్ని కమిటీస్కి కామన్గా ఒకటి ఉంది, ఒక ఎక్సెప్షన్ ఉంది. అదేంటంటే మంత్రి అయిన వాడు ఎవరు కూడా మెంబర్ కాలేడు. మంత్రి అంటే మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరూ కూడా ఈ పార్లమెంటరీ కమిటీస్లో మెంబర్గా మాత్రం కాలేడు. ఓకే, సో అది ఒక ఎక్సెప్షన్. ఆల్మోస్ట్ అన్ని కమిటీస్కి మనకి అది వర్తిస్తుంది, రైట్? సో ఇక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో 22 మంది ఉంటారండి. 22 పీపుల్ ఉంటారు. దాంట్లో 15 మంది లోక్సభ నుండి, 7 రాజ్యసభ నుండి ఎన్నుకోబడతారు. సో లోక్సభలో మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఆబ్వియస్లీ నార్మల్గా కూడా లోక్సభ మెంబర్షిప్ ఎక్కువ, అంటే 552 మెంబర్స్ లోక్సభలో ఉంటే జస్ట్ 250 మెంబర్స్ మనకి రాజ్యసభలో ఉంటారు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కమిటీస్లో కూడా యూజువల్గా లోక్సభ మెంబర్సే ఎక్కువగా ఉంటారు. సో మన పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో కూడా మొత్తం మెంబర్స్ 22 మంది. వీళ్ళల్లో 15 మంది లోక్సభ నుంచి ఎన్నుకోబడతారు, 7 రాజ్యసభ నుంచి ఎన్నుకోబడతారు. ఇక చైర్మన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే చైర్మన్ని స్పీకర్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి చైర్మన్ని స్పీకర్ నామినేట్ చేస్తాడు. చైర్మన్ని ఆయనే నామినేట్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? యూజువల్గా ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో రూలింగ్ పార్టీ నుంచే గతంలో, అంటే స్టార్టింగ్ నుంచి కూడా రూలింగ్ పార్టీ నుంచే చైర్మన్ని నియమించడం జరిగేది. అయితే 1969 నుంచి అపోజిషన్ పార్టీ నుంచి ఈ స్పీకర్ని, అంటే చైర్మన్ ఆఫ్ ది పబ్లిక్ అకౌంట్స్ కమిటీని అపోజిషన్ పార్టీ నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. దీని వెనకాల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటేనే ప్రభుత్వ ఖాతాల సంఘం. సో ప్రభుత్వ ఖాతాలలో ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్ కానీ ఎలా ఉంది, ఎలా వీళ్ళు ఖర్చు పెడుతున్నారు, ఏంటి వగైరా విషయాలన్నింటినీ కూడా చర్చించి స్క్రూటినైజ్ చేసేటువంటి కమిటీ ఇది, రైట్? సో అలాంటి కమిటీలో రూలింగ్ పార్టీ నుంచే ఎవరైనా చైర్మన్గా ఉన్నారనుకోండి, అప్పుడు యూజువల్గా ఏమవుతుంది, ఎవరిదైతే ఎక్కువ మంది, అంటే రూలింగ్ పార్టీ నుంచే మంత్రులు ఉంటారు, మంత్రులే ఈ డబ్బులు ఖర్చు పెడతారు. సో వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు కప్పిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అదే చైర్మన్ కనుక అపోజిషన్ పార్టీ నుంచి ఉంటే డెఫినెట్గా ఇది
మంచి అంటే తప్పు జరగకుండా ఉండటానికి ఎక్కువగా దోహదపడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే 1969 నుంచి ఈ చైర్మన్ పదవి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క చైర్మన్ని అపోజిషన్ పార్టీ నుంచి తీసుకుని నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ టర్మ్ ఏంటి, టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఏంటి అంటే మనకి జస్ట్ 1 year, రైట్. సో ఇలాగా మనకి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది పనిచేస్తుంది, రైట్. సో ముఖ్యంగా మరి దీని ఫంక్షన్స్ ఏంటి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అసలు ఏం చేస్తుంది, ఎందుకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి కాన్సెప్ట్కి వస్తే కనుక, సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యూజువల్గా ప్రభుత్వ ఖాతాల సంఘం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్ ఎవరిస్తారు, దీన్ని కాగిస్తాడు. కాగంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో ఆయన ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తాడు. దేనికి ఇస్తాడు, ప్రభుత్వ ఖర్చులు కానీ వ్యయం కానీ లేదా ప్రభుత్వ సంస్థల యొక్క ఖర్చులు వీటన్నిటిని పెట్టుకొని వాటన్నిటి మీద కూడా యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్ని తయారు చేస్తాడు. అలా తయారు చేసినటువంటి రిపోర్ట్ని ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా పరిశీలిస్తుంది. పరిశీలించి అసలు ఈ రిపోర్ట్లో ఏమైనా అనైతికంగా లేకపోతే సాంకేతిక అక్రమాలు ఏమైనా జరిగాయా, ప్రాపర్గా వీళ్ళు ఈ రిపోర్ట్లో అంటే ప్రాపర్గా వీళ్ళు ఎక్స్పెండిచర్ని ప్రభుత్వ వ్యయాన్ని ముఖ్యంగా ఎలా వీళ్ళు స్పెండ్ చేశారు, ప్రభుత్వ అంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా స్పెండ్ చేశారు వీళ్ళు, దీంట్లో ఏవైనా అవకతవకలు జరిగాయా అనేటువంటి విషయాన్ని ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది చూస్తుంది, రైట్. సో ఇక నెక్స్ట్ ఎస్టిమేట్స్ కమిటీ అంటే అంచనాల సంఘం. సో అంచనాల సంఘం అనే పేరు వింటేనే మనకి ఏమనిపిస్తుంది, అంచనాలు వేస్తుంది ఈ కమిటీ అనిపిస్తుంది, రైట్. సో అంచనాలు వేస్తుంది అంటే ఏం అంచనాలు వేస్తుంది, ఇది దేని గురించినటువంటి అంచనాలు వేస్తుంది, ఏ అంచనాలను ఇది పరిశీలిస్తుంది అనేటువంటి విషయానికి వస్తే యూజువల్గా మనం దేంట్లో పార్లమెంట్ దేన్ని అంచనా వేస్తుంది, ఏ సమయంలో అంచనాలు ఎక్కువగా వేస్తుంది అంటే బడ్జెట్ వేసేటప్పుడు. సో బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటాం. బడ్జెట్లో ఎంత ప్రభుత్వ వ్యయం ఎంత ఉండాలి, ఏ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు పెట్టాలి, ఏ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటివన్నీ కూడా పార్లమెంట్ అంచనాలు వేస్తుంది. వేసి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ని ప్రవేశపెడుతుంది. సో అలా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అంచనాలు వాటి గురించినటువంటి డీల్ చేసేదే ఈ ఎస్టిమేట్స్ కమిటీ. అయితే మొదట్లో ఈ ఎస్టిమేట్స్ కమిటీలో మెంబర్స్ 25 మంది ఉండేవాళ్ళు, తర్వాత అది 30 మెంబర్స్గా పెంచడం అనేది జరిగింది. ఈ ఎస్టిమేట్స్ కమిటీకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇదేంటంటే ఇందులో ఉండేటువంటి అభ్యర్థులు అందరూ అంటే మెంబర్స్ అందరూ కూడా మొత్తం లోక్సభ నుంచే ఎన్నుకోబడతారు. ఎందుకు అంటే ఇది బడ్జెట్కి సంబంధించినటువంటి విషయం. మనందరికీ తెలుసు బడ్జెట్లో ఉండేటువంటి డిమాండ్స్కి ఓటింగ్ ఏదైనా కానీ లోక్సభే చేస్తుంది, కానీ రాజ్యసభకు అధికారం లేదు కదా. సో అలాగే ఇది బడ్జెట్కి సంబంధించినటువంటి అంచనాలను పరీక్షించేటువంటి సంఘం కనుక దీంట్లో అభ్యర్థులందరూ కూడా లోక్సభ నుంచే నియమించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా చైర్మన్ని స్పీకరే నియమిస్తాడు, రైట్. సో ఇక ఫంక్షన్స్ ఏంటి, ఈ ఎస్టిమేట్స్ కమిటీ ఏం చేస్తుంది అసలు ఎస్టిమేట్స్ కమిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే బడ్జెట్లో ఉన్న అంచనాలను పరిశీలిస్తుంది, ఫైన్. పరిశీలించి ముఖ్యంగా పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ ఎక్స్పెండిచర్లో ఎంతో అంటే మనం ఎస్టిమేట్ చేస్తాం, ఈ పలానా ప్రాజెక్ట్కి పలానా ఇరిగేషన్ ప్రాజెక్ట్కి ఇన్ని వేల కోట్లు అవుతాయి అన్నప్పుడు ఈ ఎస్టిమేట్స్ కమిటీ పని ఏంటి, డ్యూటీ ఏంటి అంటే ఎక్కడైనా ఈ ఖర్చుని తగ్గించేటువంటి మార్గాలు ఉన్నాయా, పబ్లిక్ ఎక్స్పెండిచర్లో పొదుపు చేసేటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తుంది, పరిశీలించి ఒకవేళ అలాంటి మార్గాలు ఏవైనా ఉంటే వాటిని ప్రభుత్వానికి చెప్తుంది, సూచనలు ఇస్తుంది. ఓకే, మనం దీంట్లో ఇక్కడిక్కడ ఈ పలానా చోట మనం పబ్లిక్ ఎక్స్పెండిచర్ని కొంచెం తగ్గించవచ్చు, సో ఈ విధంగా మనం వాటిని చేయొచ్చు అని సూచనలు ఇస్తుంది, రైట్. ఇక నెక్స్ట్ ఫినాన్షియల్ కమిటీలో లాస్ట్ది పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అంటే ప్రభుత్వ సంస్థల సంఘం. ఓకే, సో ప్రభుత్వ సంస్థల సంఘం ఇక్కడ కూడా మనకి మొదట్లో ఇనీషియల్గా ఈ కమిటీలో
22 మెంబర్స్ 15 మెంబర్స్ ఉండేవాళ్ళు, తర్వాత అది 22 మెంబర్స్కి పెంచడం అనేది జరిగింది. సో 22 మెంబర్స్కి పెంచడం అనేది జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, యూజువల్గా లోక్సభలో ఎక్కువ మంది ఉంటారు, రాజ్యసభలో తక్కువ మంది ఉంటారు. కనుక ఇక్కడ కూడా లోక్సభ నుంచి 17 మందిని, రాజ్యసభ నుంచి 7గురిని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. రైట్. సో ఇక ఆబ్వియస్లీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మినిస్టర్ అనేవాడు ఇక్కడ ఈ సంఘంలో కూడా మెంబర్ అవ్వడానికి అవకాశం లేదు. చైర్మన్ని స్పీకరే ఇక్కడ నామినేట్ చేయటం అనేది జరుగుతుంది. మరి ఈ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ లేదా ప్రభుత్వ సంస్థల సంఘం ఏం చేస్తుంది, పని ఏం చేస్తుంది అంటే, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థల యొక్క నివేదికలను పరిశీలించి ఖాతాలను కూడా పరిశీలిస్తుంది. కాగ్ రిపోర్ట్లో కూడా ఈ పబ్లిక్ అండర్టేకింగ్స్ మీద రిపోర్ట్ ఉంటుంది. సో కాగ్ అందజేసినటువంటి పబ్లిక్ అండర్టేకింగ్స్ రిపోర్ట్ని కూడా ఈ సంఘం పరిశీలించి దాంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయా, అసలు ఏంటి, ఎలా అంటే ఎంతవరకు దీంట్లో అవకతవకలు ఉన్నాయి, ఏవైనా అనైతికంగా జరిగాయా, ఎక్స్పెండిచర్ ఏమైనా అనైతికంగా స్పెండ్ చేశారా ఏంటి అనేటువంటి విషయాలు, ఎస్పెషల్లీ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి నివేదికలన్నింటినీ కూడా ఈ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ అనేది పరిశీలిస్తుంది. రైట్. సో ఫస్ట్ కేటగిరీ ఫినాన్షియల్ కమిటీస్ గురించి మనం అన్నీ చూసాం. This video is brought to you by AKSIAS.